లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ 19వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాల వరకు కూడా చూస్తే 19వ అధ్యాయము మొదటి నుండి లేక 9 వచనాల వరకు కూడా చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే జక్కయ్య. ఏం పేరు చెప్పండి? జక్కయ్య. మనకి చిన్న బిడ్డలకు సండే స్కూల్లో బాగా అర్థమయ్యేటువంటి పొట్టి జక్కయ్య అంటారు. ఏం పేరు చెప్పండి? పొట్టి జక్కయ్య. అతని పేరే పొట్టి జక్కయ్య అయిపోయింది. అంటే చిన్నపిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా అర్థం అవడానికి పొట్టిగా ఉంటాడు కనుక పొట్టి జక్కయ్య అనేటువంటిది మనము చిన్న బిడ్డలకి నేర్పించినటువంటి విధంగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. మనకి ఇతని గురించి బాగా తెలుసు. చిన్న వయసు నుంచి సండే స్కూల్ ప్రాయం నుంచి ఎక్కువగా ఈయన గురించి మనం వింటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఈయన చేసినటువంటి పనిని బట్టి, ఈ జక్కయ్య ఆశపడినటువంటి ఆసక్తిని బట్టి, ఇతడు ఆశించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు అతని ఇంటికి వెళ్ళి అతనికి సమాధానమును అనుగ్రహించున్నాడు. మనము ఈ మొదటి అధ్యాయం నుంచి వచనం నుంచి చివరి వరకు కూడా చూస్తే ఈయన ఒక ధనవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అతనికి ఒక రోజున యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు అంటే ఎవరో చూసి వెళ్ళిపోదాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటాను. అతను చేసేటువంటి ఉద్యోగం ప్రక్కన పెట్టేశాడు, తను చేసే పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు. ఈ దారిని వెళుతున్నాడు కదా, ఆ యేసు ప్రభు అంటే ఎవరో చూద్దాం, చూసి మళ్ళా నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. ప్రియులారా, ఇతను అలాగే వెళ్ళి అక్కడ చూసేటప్పటికి అక్కడ ప్రజలందరూ కూడా ఎక్కువగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి, ఎత్తుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి అతడు పొట్టివాడిగా ఉన్నాడు కనుక చూడలేకపోయి అతడు ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కేశాడు. చెట్టెక్కి చివరన కూర్చున్నాడు. యేసు ప్రభు వస్తే చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ యేసయ్య రానే వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ యేసయ్య వచ్చే సమయానికి ఆ యేసయ్య అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏంటంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను వెంటనే త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడని మనము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 5, 6 వచనాల్లో. ప్రియులారా, జక్కయ్య యేసు ప్రభువుని తీసుకువెళదామని రాలేదు. జక్కయ్య యేసు ప్రభు వస్తాడు కదా, నేను ధనవంతుని కదా, నేను బాగా డబ్బు సంపాదించిన వాడిని కదా, యేసయ్యని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుని రాలేదు. అక్కడ యేసయ్య అంటే ఎవరో చూద్దామని వచ్చాడు. యేసు ప్రభు వారు వెంటనే అతను పిలిచినప్పుడు అతను వెంటనే దిగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతను ఎప్పుడైతే యేసయ్య అతని ఇంటిలో అడుగు పెట్టాడో అతనిలోకి దేవుని యొక్క మంచి మనసు అతనికి వచ్చి, మంచి మనసు అతనికి వచ్చి అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, 10వ వచనంలో, ప్రభువా, నా ఆస్తుల సగ భాగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనను అన్యాయంగా దీన్ని నేను తీసుకునేలా అతనికి 4 అంతులు మరలా చెల్లింతును అని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్రమ సంపాదన అంటారు దీన్ని. ఏం చెప్పండి? అక్రమ సంపాదన. అక్రమంగా సంపాదించుకోవడం, లంచాల ద్వారా అక్రమంగా సంపాదించే ధనవంతుడిగా ఉన్నటువంటి విధానం బట్టి యేసయ్య ఎప్పుడైతే అతని హృదయంలోకి వెళ్ళాడో, అతని ఇంటిలోకి వెళ్ళాడో, అతను చేసినటువంటిది తప్పు అని తెలిసింది. నేను చేసినంత కూడా తప్పు, ఇప్పటి వరకు నేను సంపాదించిన సంపాదన అంతా కూడా అక్రమంగా సంపాదించాను అనుకుని, ప్రభువా నేను సగం పేదలకు ఇచ్చేస్తాను ప్రభువా, అలాగే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దాన్ని మరలా 4 అంతలు చెల్లించేస్తున్నాను. ఎంతమ్మా? 4 అంతలు అంటాను. ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో దాన్ని మరలా 4 అంతలు చెల్లించేస్తాడంట. ఎంత గొప్ప మనసు వచ్చిందంటే ఈ వ్యక్తికి. ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి యేసు ప్రభు ఏమన్నాడంటే, అందుకు యేసు 9వ వచనంలో, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరితను చెప్పండి? ఎవరితను? అబ్రహాం కుమారుడే. ఇతనికి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినటువంటి వారి కుటుంబము దేవుని యొక్క జనాంగము. ఈ వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ 10వ వచనంలోకి వచ్చేటప్పటికి మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది. నశించిన దాన్ని ఎవరు నశించిపోతున్నారు అంటే, మానవుడు నశించిపోతూ ఉన్నాడు.
ఒకప్పుడు దేవాది దేవుడు ఆదాము అవ్వాలనేటువంటి మన ఆది పితరులైనటువంటి మన ఆది పితరులు లేక తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలను సృష్టించి, అబ్బాయి మీరు మంచిగా తినండి, హ్యాపీగా త్రాగండి, ఈ పండ్లలో ఈ చెట్ల పండ్లలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఫలములు తినండి, జలచరాలు చేపలు కానీ ఏదైతే మీకు కావాలో అన్నీ కూడా తినండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి ఒక ఏదేను వనం లాంటిది ఒక ఇచ్చి హ్యాపీగా సంతోషంగా ఉండమని చెప్పి దేవుడిస్తే, దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా వినకుండా సాతాను చెప్పిన మాట విన్నారండి. ఎవరు చెప్పిన మాట అండి? మంచి మాట చెప్తే ఎవరికి నచ్చదు ఈ రోజుల్లో. చాలా జాగ్రత్తగానండి. నువ్వు పాడైపోతావురా, నీ కుటుంబం బాగు చేసుకోరా, నువ్వు మంచిగా ఉండరా, నువ్వు తప్పుడు మానేరా, తప్పుడు పనులు మానేరా, త్రాగుడు మానేరా, వ్యభిచారం మానేరా, జోదం మానేరా అని చెప్తే ఇది నచ్చదు చాలామందికి. ఎందుకంటే ఇది మంచి మాటలు కదా. చెడ్డ మాటలు చెప్తే బాగా నచ్చుతుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మీకు హ్యాపీగా తినండి, సమృద్ధిగా మీకు ఉంది. అప్పుడు వారి పరిస్థితి ఏంటంటే ఆకలేస్తే తినటమే, వాళ్ళకి ఏది కలితే అది కోసుకుని తింటాం, వాళ్ళకి ఏది కలితే చేపలు కలితే చేపలు పట్టుకుని తింటాం, ఏది కలితే మాంసం తింటాం, వాళ్ళు హ్యాపీగా ఉండేవారు. ఎప్పుడైతే సాతాను వచ్చి ఒక విత్తనం వేసింది ఏంటంటే ఇది నిజమా ఏంటంటే ఇది నిజమా, ఏంటి నిజం? అప్పుడు ఆ అవ్వను పట్టుకుని ఇది నిజం కాదు, ఇది మీరు తిను దినమున మీరు దేవదూతల వల్ల అయిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగంటే ఎవరికైనా శోధించబడతామని, అంతే కదండి, ఎవరికైనా శోధించబడతాం. ఇదిగో ఇంత డబ్బు పట్టుకొచ్చి మా బ్యాంకులో పెట్టలేకపోతే మా దాంట్లో పెట్టండి, మీకు ఇంత ఇస్తాము. చాలామంది ఆ మధ్యన రామచంద్రపురంలో ఒక ఆయన, ఇదిగో మాకు 50,000 కడితే నీకు 75,000 ఇస్తానని చెప్పి ఒక లోన్ కట్టించుకున్నాడు. ఒకడు బాగా తెలిసిన వాడే 50,000 కడితే 75,000 ఇస్తానన్నాడు. ఫస్ట్ నెలలో ఇచ్చేసాడు, నమ్మించాడు. ఫస్ట్ మంత్లో 50,000 కడితే 75,000 ఒక నెలలో ఇచ్చేసాడు కదని చెప్పి ఇంకా బాగుంది కదా అని చెప్పి ఇంకా చాలామంది లక్షల రూపాయలు కట్టేశారండి. ఇది జరిగినటువంటి విషయమే, కట్టుకథ కాదు, జరిగిన విషయమే. లక్ష రూపాయలు కట్టేశారు, లక్షల మీద కట్టేశారు. ఒక్కొక్కరు 10 లక్షలు, ఒక్కొక్కరు 20 లక్షలు కట్టేశారు. కట్టేసినాక ఏం చేశాడు తెలుసా? ఆ బోర్డు తిప్పేశాడు, ప్లేట్ తిప్పేశాడు దాన్ని. నేను బ్యాంకులో వేసాను, బ్యాంకు మేనేజరు మరి ఐపీ ఎత్తేసాడు, లేక అతను ఎటో పారిపోయాడు, నేను బ్యాంకులో వేసి నేనేం చేయలేదని చెప్పి మోసం చేశాడు. అంటే ఆశ ఏంటంటే 10,000 ఇస్తే 50,000 ఇస్తే ఇంకొక 25,000 ఎక్స్ట్రా వస్తుంది కదని ఆశపడ్డా, కానీ మోసమైంది. ప్రియులారా, మంచి చెప్తే ఈ రోజులో సాధారణంగా ఎవరికి నచ్చదు. ఈ సాతాను ఏమన్నదంటే, ఇదిగో మీ దేవుడు చెప్పింది కరెక్ట్ కాదు, మీ దేవుడు చెప్పింది 100కి 100 తప్పది. ఎందుకంటే మీరు దేవదూతల్లాగా మారిపోతారు. దేవదూతల్లాగా మారిపోతే ఆయనకు అసూయ, ఆయన నచ్చదు, మీరు ఎలాగ ఉండడమే అని చెప్పి సాతాను ఆ అవ్వమ్మకి మాటల ద్వారా మోసపుచ్చి ఆ పండు తినిపించినప్పుడు అది శపించబడ్డారు. ఆ ఏదైనా తోటల నుంచి వారిని దేవుడు బయటకు గెంటి వేశాడో, ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించుకుని తినాలి, చెమటూర్చుని సంపాదించుకుని తినాలి, ఇప్పటి నుంచి మీకు ఏది ఇవ్వడానికి లేదో, వెళ్ళి భూమిని సేద్యపరచుకొని కష్టపడి చెమటూర్చి తినాలి, కష్టపడాలి అని చెప్పి వారిని బయటికి నెట్టివేశాడు. ప్రియులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శాపము వెంటాడుతూ ఉంది. అయితే దేవుడు కనికరించి పరలోకంలోనంట ఆయన ఆలోచించి మానవుల కోసం ఎవరు వెళతారా అని చెప్పి తండ్రిని దేవుడు ఆలోచిస్తుంటే మిఖాయేలు దూత, గబ్రియల్ దూత, కొంతమంది దూతలు ఉంటారు, ప్రధాన దూతలు ఉంటారు, ప్రధానమైన దూతలు. వారు అన్నారంటే మేము వెళ్ళం బాబు, అయ్యా ప్రజలు నశించిపోతున్నారు, పాపంలో నశించిపోతున్నారు, శాపంలో నశించిపోతున్నారు, పాపంలో పడిపోయారు, శాపానికి గురైపోతున్నారు, వాళ్ళని రక్షించాలి, ఎవరు వెళ్తారని అడిగితే మేము వెళ్ళం అన్నారు. తన ఏకైక కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళటానికి నేను రెడీ అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా ఆయన వచ్చాడంటే మనకు బాగా తెలుసు, కన్య మరియ గర్భాన ఉద్భవించి ఒక కుక్కగానో నక్కగానో వస్తే మనం వినం, ఒక ఆవులాగో గేదెలాగో లేకపోతే ఒక జంతువులాగో వస్తే మనం వినం, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక రాజుగారు ఒక రోజున గుర్రం మీద వెళ్ళిపోతున్నాడంట. జాగ్రత్తగానండి, ఒక రాజుగారు గుర్రం మీద వెళ్ళిపోతుంటే చీమలు లైన్గా వెళ్తున్నాయంట, అడ్డుగా వెళ్తున్నాయి. ఆ రాజుగారు ఆ గుర్రం మీద వెళ్తూ అక్కడ ఆగి ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమలారా
నేను వెళుతున్నాను, నాకు అడ్డుగా ఉన్నారు, మీరు తప్పుకోండి, లేదంటే నా మా గుర్రపు బండి మిమ్మల్ని తొక్కేస్తుంది, చచ్చిపోతారని చెప్పి చెప్తున్నాడంట. ఎవరికండి? చీమలకి. ఏంటాయా? ఏం లెక్క చేయట్లా, రాజుగారని కూడా లెక్క చేయట్లా. ఈయన చెప్తా ఉన్నాడు, అవి దారిన వెళ్ళిపోతున్నాయి, అవి దారిన వెళ్ళిపోతున్నాయి. కోపం వచ్చేసింది, సీరియస్ అయిపోయాడు. ఇంకా ఇదేంట్రా వీళ్ళు చెప్తే నా మాట వింటారు కానీ ఈ చీమలు వింటలేదని సీరియస్ అయిపోతున్నాడు. ఇంకా సీరియస్గా చెప్తున్నాడు. అలాగే 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఏ లెక్క చేయట్లా. అప్పుడు మంత్రి గారు వచ్చి అన్నాడు, రాజుగారు పొరపాటు పడకండి, ఆ చీమలకు నువ్వు ఎంత చెప్పినా వినపడదు అంటే అర్థం కాదు. నువ్వు మనుషులకు రాజు కానీ చీమలకు రాజు కాదు. నువ్వు చీమలో నీ మాట వినాలంటే నువ్వు కూడా ఒక చీమలో ఒక చీమ అయిపోవాలి. నువ్వు అంటే ఏమంటారు, ఆ జంతువులలో కనుక ఆ చీమల జాతిలో ఒక చీమ అయిపోతే అవి నీ మాట వింటాయి. నువ్వు రాజునైనంత మాత్రం నీ మాట వినవు అంటాను. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చి ఆయన కన్యమరియ గర్భాన్ని ఉద్భవించాడు. అదే వాక్యం తెలియజేయబడుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడంట. మనం ఒకప్పుడు పాపంలో శాపంలో నశించిపోతూ ఉన్నాం. మన రిమోట్ అంతా సాతాను చేతిలో ఉంది. సాతాను ఆడించినటువంటి విధంగా ఆడాము ఒకప్పుడు. అంటే పాపంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, చీకటి సంబంధులుగా మనం ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు సాతాను మనం ఎలా పడితే అలా మనల్ని అల్లాడిస్తూ ఉండేది. ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఈ రోజున పరిశుద్ధుడిగా దేవుడు చేసి సాతాన్నే మనం ఆడించేటువంటి విధంగా దేవుడు మనం చేశాడు. దేవునికి స్తోత్రం. సాతాను మన కాళ్ళ క్రింద పెట్టాడు. మన కాళ్ళతో తొక్కేయడానికి, మన కాళ్ళతో తొక్కేటువంటి విధంగా సాతాను మన కాళ్ళ కింద పెట్టాడు. మనకు జయమిచ్చాడు. ఎప్పుడు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాల ప్రాయంలో ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా సాతాను తల చెత్తగా కొట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది, పిల్లరా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఒక రోజున పాపపు స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. యేసు ప్రభు వారిని ఏదో విధంగా నేరం వేద్దామని చెప్పి కొంతమంది పెద్దలు, కొంతమంది వారు తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు వారు అక్కడ వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధకుడా, వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేయమని ఆజ్ఞ ఉంది. మోషే గారు ఉన్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చాడు. అది మోషే ధర్మశాస్త్రం అన్నారు. మోషే గారి ధర్మశాస్త్రం ఏంటంటే, ఎవడైనా పాపం చేస్తే, ఎవడైనా శాపం గురైతే, ఎవడైనా తప్పు చేస్తే, అకాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను చేయకున్నటువంటి పని దొంగతనం చేసి ప్రజలందరి మీదుగా శాపం తెచ్చినప్పుడు, అతని గురించి తెలిసినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టేశారు, చంపేశారు. రాళ్ళు అతని మీద పడిపోయినాయి. ఆ శాపం అక్కడితో పోయింది. అయితే ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలు లేక పురుషులు కానీ ఎవడైనా వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలి చెప్పండి? అది ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. రాళ్లతో కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. యేసు ప్రభు తీసుకొచ్చారు. ఈ స్త్రీ పాపం చేస్తుండగా మేము చూసాము కనుక ఈమెను తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే నువ్వైతే ఏం చెప్తావు? చూడండి అక్కడ ఏం చెప్తున్నారు. నువ్వైతే ఏం చెప్తావు? నువ్వేం చేస్తావు అన్నాడు. యేసు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు. అని అన్నాడు, ఒకే ఒక్క మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవడో మొదట ఆమెపై రాయేసేసి చంపేసి వెళ్ళిపోండి. నేనేమన్నా ఏం చెప్పండమ్మా? మీలో పాపం లేనివాడు ఎవడో, మీరు పాపం చేయట్లేదు, నేను పరిశుద్ధుడిని, ఎక్కర్సి నేను యథార్థవంతుడిని, పాపం ఏం చేయట్లేదు, నేను పరిశుద్ధుడిని అన్నటువంటి వాడు ఎవడో ముందు ఆమె మీద రాయేసి కొట్టేసి చంపేసి వెళ్ళిపోండి. నేనేమన్నా అన్నాడు. అంతే. ఈమె అలా చూస్తుంది, అయ్యి బాబోయ్ నా పని అయిపోయింది అనుకుంది. అప్పుడు ఆయన నేల మీద వంగుని ఏదేదో రాస్తూ ఉన్నాడంట. ఆ రాస్తున్నటువంటి మాటలో ఆ చూస్తున్నాడు వాడికి అర్థమైంది, వాడి పాపాలు దేవుడు నేల మీద రాసేస్తాడు. పలానా రోజు నువ్వు పాపం చేసావు కదా, పలానా వ్యక్తి నువ్వు పాపం చేసావు కదా, పలానా రోజు నువ్వు చేసావు కదా. వీడికి తెలియకపోవచ్చు కానీ యేసయ్య అక్కడ రాస్తుంటే వాడు అంటున్నాడు అక్కడ, అయ్యి బాబోయ్ నా పాపాలు రాసేస్తున్నారు ఇక్కడ దేవుడు అని చెప్పి ఆ రాయి అక్కడ పడేసి ఒకరి తర్వాత వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చేసిన పాపాన్ని బట్టి చచ్చిపోవాలి, అక్కడ చంపేలావండి. చేసిన పాపను బట్టి నశించిపోవాలి. చేసిన పాపను బట్టి ఆ శాపం పొందుకు ఆవిడ ఆ రాళ్ళతో కొట్టి చంపబడాలి. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? మొదటి మీరు పాపం లేనివాడు ఎవడు, పాపం లేనివాడు రాళ్ళతో కొట్టి చంపేసి వెళ్ళిపోమన్నాడు.
ఎవడికి వాడే హృదయం పరిశీలించుకున్నాడు. యారద్యం నుండి ఎవడికాడే హృదయం పరిశీలించి, నేను కూడా ఏదో పాపం చేశాను కదా, నేనేం పెద్ద పరిశుద్ధేం కాదు, నేను కూడా తప్పు చేశాను, నేను కూడా పాపం చేశాను అని ఎవడికి వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఈ స్త్రీ మాత్రం పాపం చేసిన వ్యభిచార స్త్రీ అలాగే నిలబడి ఏడుస్తుంది తల ఉంచుకుని. వీళ్ళందరూ కూడా నన్ను ఏం చేయలేదు, మరి ఈయన నన్ను శిక్షిస్తాడేమో అని చెప్పి బాధపడితే ఏడుస్తుంటే ఆ సమయంలో అమ్మా అని సంబోధించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా అన్నటువంటి వాడు ఎవడు లేడు ఇప్పటికి. ఎవడు చూసినా ఆమెను చీపుగా లేకేమంటారంటే ఒక అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్ళే. ఆయన అన్నాడు అమ్మా అని సంబోధించేటడికి ఆమె హృదయము కరిగిపోయింది. శిల లాంటి, బండ లాంటి, కొండ లాంటి, ఏమంటారంటే ఒక కఠినమైనటువంటి మనసులో యేసయ్య మాటలకు కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. నువ్వేనా శిక్షించవా నాయనా అని ఆవిడ బాధ మనసులో అనుకుంటుంటే, ఎవరు నేను శిక్షించలేదు బాబు, నేను కూడా నేను శిక్షించను. ఇక మీదట నువ్వు పాపము మానేసి పాపం చేయకుండా నువ్వు సమాధానం గల దానివై వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఈ నశించిపోతూ వ్యభిచార కోపంలో పాపంలో నశించిపోతున్నటువంటి ఆ స్త్రీని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు రక్షించాడండి. అంతకుముందు ఎవరు చూసినా అసభ్యకరంగా మాట్లాడటమే, చులకనగా మాట్లాడటమే. ఈ స్త్రీని చూసి గౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేడు. ఎప్పుడైతే యేసయ్య ఆ విధంగా మాట్లాడాడో ఆమె హృదయం కరిగిపోయింది. ఆయన మాటలు ఆమెకు ఒక ఓదార్పు కలిగినటువంటిదిగా. అంటే ఆమె అనుకుంది, ఈ ప్రజలు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు, నేను దొరికిపోయాను, ఈ రోజున నా పని అయిపోయింది అనుకున్న. కానీ రాళ్ళు పడేసి వెళ్ళిపోయినటువంటి ప్రజలు వెళ్ళిపోయినా కానీ ఈయన దేవుడు కాబట్టి ఈయన శిక్షించేస్తాడేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన శిక్షిస్తాడేమో అని భయపడింది. కానీ ఆయన క్షమించేసాడు దేవుడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడంట. గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపర్లు మనం చూస్తూ ఉంటాం. ఆ గొర్రెలు కాసుకుంటున్న కాపరులు గొర్రెలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇందులో ఏది తప్పిపోయినా ఆ గొర్రె కోసం మిగిలినటువంటి 99 గొర్రెలు మిగిలి ఒక కాపరి ఆ గొర్రె కోసం వెళ్ళాడంట. లోయలలో, ఇంకా ముళ్ళ కంపల్లో, రాళ్ళ మధ్యన అతను కష్టపడుతూ వెళుతూ ఎక్కడో మొత్తానికి చూశాడు. అది ఎక్కడో ఒక చోటన ఏడుస్తుంది. ఆ గొర్రెని తీసుకొచ్చి మరలా ఈ గొర్రెల దొడ్డులో కలిపాడు. అది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్ర. తల్లికుండిన ప్రేమ, సొంత చెల్లికుండిన ప్రేమ. సొంత చెల్లి కూడా ద్వేషిస్తుంది, సొంత అన్న కూడా ద్వేషిస్తాడు. అన్నీ బాగా ఉంటే నా వాళ్ళు అంటారు, ఏమీ లేకపోతే ఆడెవడో నాకు తెలియదు అంటారు. ఇది మనుషుల యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. వాడు ఒకవేళ నశించిపోతున్నాం, ఒకవేళ వాడు పతనమైపోతున్నాం, సొంత రక్త సంబంధి ఒకవేళ అప్పులో కూరిపోయినా, డబ్బు సమస్యలు ఉన్నా, వ్యాధంలో ఉన్న, రోగాల్లో ఉన్నా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మనుషులు యేసయ్య ప్రేమ మాత్రము ఎల్లకాలం ఉండేటువంటి ప్రేమ. దేవునికి స్తోత్ర. అందుకనే ఈ భక్తుడు పాడుతున్నాడు, తల్లికుండిన ప్రేమ కన్నా తండ్రికుండిన ప్రేమ, అన్నకుండిన సొంత చెల్లికుండిన. ఈ రోజున బంధాలు ఏం లేదు. ఒక దుబాయ్ నుంచో ఒకరు ఫోన్ చేశారు ప్రార్థన చేయమని. మా చెల్లెలండి, లేకపోతే మా చెల్లెలు, మా అన్నలు అందరూ కూడా, మా వదినలు మమ్మల్ని ప్రేమించట్లేదండి. ఒకప్పుడు డబ్బు సంపాదించినప్పుడు, నేను డబ్బు ఇచ్చేటప్పుడు బాగానే వాళ్ళు ప్రేమించారండి. ఇప్పుడు ఆ చెల్లి లేదు, అన్న లేదు, అక్క లేదు, ఇంకా బంధుత్వమే లేదండి. అంటే ఇది నువ్వు అప్పుడు తెలుసుకున్నావమ్మా, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది తెలుసుకోవాలి నువ్వు అని చెప్పి ఆ ఫోన్లో మాట్లాడాను పిల్లరా. ఆమె అంటుంది ఏంటంటే, సొంత చెల్లెం లేదు, అన్నం లేదు, వదినం లేదు. పిల్లరా, నన్ను ఈ రోజున అనేక విధాలుగా బాధ పెడతా ఉన్నారు. బంధుత్వం అనేటువంటిది ఏమంటారంటే, ఇక బంధుత్వం అంటే ఇంత విధంగా బాధపడతారా అనేటువంటిది ఆవిడ బాధపడుతూ ఫోన్లో ప్రార్థన చేయమని కోరింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మానవత్వము ఏమి లేదు మనుషులకు, బంధుత్వం ఏమి లేదు. డబ్బు ఉంటేనే, ఈ రోజున ఆస్తి ఉంటేనే, డబ్బు ఉంటేనే, లేక ఏదైనా. ఈ దినాల్లో ఎలాగున్నదంటే, మనకు అన్నీ ఉంటే మా ఓడు అంటారు. ఏమి లేకపోతే ఆడు ఎవడో మాకు తెలియదండి, అసలు మాకు తెలియదండి, అలాంటి వాడు అలా మేము ఎప్పుడు వెళ్ళలేదని వాడి పేరు అంటారు. ఇది మనుషుల యొక్క ప్రేమ. మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలుగా. కానీ యేసయ్య ఎలాంటిదంటే, ఆయన మన కొరకే ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. నశించిపోతున్నప్పుడు ఎవరు కూడా మనం పట్టించుకోలేదు, ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. నేను చాలాసార్లు చెప్పాను సంఘంలో. నేను నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా మధ్యలో ఒక ఊరు ఉంటుంది, మామిళ్ళగూడెం అని. మన ఆ మధ్యన వరదలు వచ్చినప్పుడు
విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో కూడా వరదలు వచ్చినాయి. ఆ పెద్ద ఏదేమంటారు, పెద్ద చెరువు అది. ఆ చెరువు పొంగి అక్కడ చాలా ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో నేను వివాహం కాకముందు, మ్యారేజ్ అవ్వకముందు నేను ట్రైనింగ్ చేసిన తర్వాత పరిచర్యకి వెళ్ళాను. అక్కడ ఒక 20-30 మందిని అక్కడ గ్యాదర్ చేసి ప్రతి ఆదివారం రాత్రి, పగలేమో ఖమ్మంలో లోకంలో సేవ చేసేవాడిని, పగలు పెట్టేవాడిని ప్రార్థన. రాత్రిపూట అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇంచుమించుగా 60-70 కిలోమీటర్లు ఉండేవి. ఆ రాత్రిపూట అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టేవాడిని. పిల్లరా, ఒక బాగా త్రాగుబోతే ఒక వ్యక్తి ప్రతి దినం ప్రతి వారం పెట్టినటువంటి ప్రార్థన బట్టి వచ్చి మాటలు విని మారు మనసు పొంది బైబిల్ పట్టుకుని ప్రతి వారం వచ్చాడు. ఒక వారం వస్తుంటే వాళ్ళు అన్నారండి, అరా బాబోయ్, వీడికి భక్తి వచ్చేసింది బాబోయ్, ఏ శుభ్రం నమ్మేసుకున్నాడు, మనతో తిరగడు, ఇంకా మనతో రాడు ఇంకా అని అవమానకరంగా వీడికి భక్తి వచ్చేసింది బాబోయ్ అని చెప్పి అవమానపరిచేవారంట. అంతకుముందు పాడైపోతుంటే, నశించిపోతుంటే, బాగా త్రాగుడికి అలవాటు పడి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా, బిడ్డలను చూడకుండా, భార్య బిడ్డలను ఎవరిని కూడా చూడకుండా వీడు ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఎక్కడ పడితే అక్కడ దొలుతుంటే ఎవడు కూడా, రే ఎందుకురా తాగుతావు, కుటుంబాన్ని చూసుకోరా, కుటుంబాన్ని బాగు చేసుకోరని చెప్పినవాడు ఎవడాడు? యేసు ప్రభు వారిని నమ్ముకుని, యేసు ప్రభు వారి మాటలు విని త్రాగుడు మానేసి ప్రభు సందుకు వచ్చి పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తుంటే వాడిని అవమానపరిచేటువంటి వారు చాలామంది ఆ దినాల్లో ఉన్నారంట. వాళ్ళు చెప్తుంటే ఆయన చెప్తున్నాడు, అతని పేరు ఎంకన్న. అతను అంటున్నాడు, అయ్యా నేను దేవుడిని నమ్ముకోకముందు నేను ఇష్టం వచ్చినట్లుగా ఉండేటువంటి వాడిని. ఆ పరిస్థితులు ఎవడు కూడా ఇదిగో నువ్వు మంచి మార్గం ఉన్నాడు అని చెప్పి ఎవడు కూడా చెప్పినోడు లేడు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు విని ప్రభు సందుకు వస్తుంటే అందరూ కూడా అవమానపరుస్తున్నారయ్యా అని చెప్పి బాధపడుతుంది. చాలా బాధ కలిగి ప్రార్థన చేశాను. పిల్లలు, మనం పాడైపోతుంటే ఆవిడ కూడా పట్టించుకోడు. సాధారణంగా మనం నశించిపోతుంటే, పతనమైపోతుంటే, అయ్యో నశించిపోతున్నాడు, పతనమైపోతున్నాడు, పాడైపోతున్నాడు, ఈ చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకు లొంగిపోయి పాడైపోతున్నాడు, ఈ కుటుంబం నాశనం అయిపోతుంది అని సహాయం చేసేవాళ్ళు కానీ, మాట సహాయం కానీ, ఏ సహాయం కానీ చేసేవాళ్ళు ఎవడు కూడా ఈ లోకంలో ఉండరు. బాగుపడుతుంటే పచ్చగా ఎదుగుతుంటే నొక్కేయాలని చూసే రకాలే. మా ఇంటి దగ్గర కింద పక్కన మొక్కలు వేసాను పాస్టమ్ గారు. పచ్చగా ఎదుగుతుంటే కోళ్ళు ఏం చేసినాయి, గబా డోర్ తీసుంటే వెళ్ళిపోయి తినేసి. నేను డోర్ తీసి వచ్చాను. అంటే పచ్చగా ఉంటే ఇట్లు కూడా ఏంటండి, పచ్చగా ఉంటే మొక్కలు పచ్చగా ఉంటే ఇట్లు కూడా, కోళ్ళు కూడా నచ్చట్లేదా? అంటే మనుషులకే అనుకున్నాం కానీ ఈ దినాల్లో మనుషులు పచ్చగా ఉంటే ఈడెందుకు ఇలా ఉండాలి, మనకన్నా ఎందుకు ఉండాలని చెప్పి మనల్ని తొక్కేసేవాళ్ళు, నొక్కేసేవాళ్ళు, అనగగొట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం బాగుపడుతుంటే పోన్లే మనం ఎలాగ ఉన్నాం, వీడన్నా బాగుపడుతున్నాడు, పోనీ 4 డబ్బులు సంపాదిస్తున్నాడు, బాగా ఉన్నాడు, పర్లేదులే, వీడికి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనుకునేటువంటి ఎవడు కూడా ఈ రోజుల్లో లేరు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కన్యా గర్భాన్ని ఉద్భవించి, ఆయన జన్మించి, ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేక మందిని బాగు చేసి స్వస్థపరిచి, అనేక మందిని ఉన్నటువంటి శాపము, అనేక మంది మీద ఉన్నటువంటి పాపము, శాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపలేనటువంటిది. సొంత కన్న తల్లిదండ్రులైనా లేక సొంత అన్నదమ్ములైనా నీకు అన్నీ ఉంటేనే. నేను గమనించింది ఏంటంటే ఇటు అనుకోకూడదు కానీ మాతో ఉండేటువంటి తోటి సేవకులు కూడా చాలామంది, స్నేహితులు కూడా చాలామంది, తెలిసిన బంధుమిత్రులు కానీ బంధువులు కూడా, అందులో నేను గమనించింది ఏంటంటే 4 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ఉంటే వాడిని ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాను. కొన్ని సంఘాల్లో చూస్తే బాగా కానుకలు ఇచ్చిన వాడిని, లేకపోతే బాగా డబ్బులు ఇచ్చేవాడిని, లేకపోతే ఏమంటారు, కొన్ని సంఘాల్లో చూస్తే అలాంటి వాడిని ప్రేమించి వాళ్ళని స్టేజీ మీద ఎక్కించేటువంటి రకాలు చాలా సంఘాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున ఏది లేకపోతే వాడిని నీచకంగా చూసేటువంటి దినాలు ఇవి. పోయిన ఆదివారం చెప్పాను, ఒక వ్యక్తి ఆ మందిరంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళితే ఇలాంటి వాడు మా చర్చిలోకి రాకూడదని చెప్పి ఆ సంఘ పెద్దలు ఏం చేశారు, పాస్టర్ గారితో చెప్పి, వీడు ఎప్పుడు ఇంకా రాకూడదు, మన చర్చికి రాకూడదు, ఈయనకేంటండి అని చెప్పి పాస్టర్ గారితో చెప్పించి గెంటేసినటువంటి ఒక సంఘం గురించి మన ఆదివారం చెప్పాను. ఒక పేదవాడు దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మందిరంలోకి వెళ్తే ఆ మందిరంలో చాలా డీజే సౌండ్ సిస్టమ్, లేక ఏమంటారు, మంచి మెలుకు అనేటువంటి ఒక మంచి లైటింగు, అన్ని సౌండ్, ఒక పిఓపి చేసి మంచి నీట్గా ఉన్న చర్చ్ అది.
అందరూ కూడా సూటు బూట్లు వేసి మంచి స్ప్రేలు కొట్టుకుని మంచి డ్రెస్సులు వేసుకొచ్చామండి మందిరం అది. అందులోకి వెళ్తే నీచికంగా కనపడ్డాడు వాళ్ళకి. సంఘ పెద్దలు వచ్చారు, పాస్టర్ గారు ఆడు ఎవడో వచ్చాడు, ఆడు అర్జెంటుగా పంపించి ఇంకోసారి మందిరంలోకి రావద్దని చెప్పాను. పాస్టర్ గారు వెళ్ళాడు, ఆ బాబు ఏమనుకోద్దయ్యా, ఏమనుకోద్దు, ఇలాగ సంఘస్థులు ఇబ్బంది పడుతున్నారు రావద్దనని. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతున్నాడు. ప్రభువా, నేను ఇలా ప్రార్థనకి వెళ్తే నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు ఆ సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు. ఏంటి ప్రభు నా పరిస్థితి, నా కర్మ ఏంటని బాధపడుతుంటే యేసయ్య అప్పుడు ప్రత్యక్షమయ్యి, కథ ఇది జరిగింది కాదు, కథ అంటే సందర్భానుసారంగా చెప్తూ ఉంటారు. యేసయ్య అన్నాడు, అయ్యా నువ్వు బాధపడొద్దురా బాబు, నిన్నే కాదు నన్ను కూడా మందిరంలోకి రానివ్వట్లేదు ప్రజలు అని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందని చెప్పిందండి. వీళ్ళ యొక్క డ్రెస్సులు లేకపోతే సూటు బూట్లు, లైటింగ్లు, సౌండ్ లేకపోతే ఇవే చూసుకుంటున్నారు తప్ప దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి సంఘాలు ఈరోజు తక్కువ. ఒకవేళ అలాంటి చోటకి ఎలా పేదవాడు లేక దీన వ్యవస్థలు ఉన్నటువంటి వాడు వెళ్తే వాడిని ఆదరించి వాడికి ఏదో సహాయం చేసి వాళ్ళ సంఘంలో చేర్చుకోవడం మానేసి వాడు ఏం చెప్తున్నారు తెలుసా, రాకో ఇలాగొస్తే మాకు విలువ పోతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నీవునే కదరా బాబు, నన్ను కూడా సంఘంలోకి రానివ్వట్లేదు. ఇదిగో తలుపు, హృదయం అనే తలుపు నద్ద నుండి దేవుడు తడుతున్నాడు. అంటే ఎవరైతే తలుపు తీస్తారో వారితో యేసయ్య ఆ హృదయంలోకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి వారితో భోజనము చేస్తాడు, సహవాసం చేస్తాడని ప్రకటన గ్రంథంలో ఉంది. నేను ముగిస్తున్నాను. వాక్యం తెలియజేయబడుతుంది ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వు నశించిపోతున్నప్పుడు, పాపంలో పతనమైపోతున్నప్పుడు, మానవులు సాధారణంగా ఒక స్నేహితులు కానీ ఎవరైనా సరే నశించిపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు పైకి లేవనెత్తే వారిని ఎవరు కూడా నేను చూడలేదు ఈ రోజుల్లో. జాగ్రత్తగానండి, ఎవరు కూడా మనం లేవనెత్తే వాళ్ళు ఉండరు, ఎవరు కూడా మనం లేవనెత్తేవారు ఉండరు. మనకు మనమే ప్రభు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా, నశించిపోవడం ఇష్టం లేక పరలోకంలో సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి స్థలాన్ని వదిలి దేవుని బిడ్డలైనటువంటి మన దగ్గరికి వచ్చి మనను ఆ పాపం నుంచి, శాపం నుంచి మనల్ని ఏం చేశాడు తెలుసా, మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్ర ప్రియులరా. కనుక మన జీవితంలో గమనించి మనము శాపం నుంచి, పాపం నుంచి మనం రక్షించబడ్డాం కనుక, మనం ప్రత్యేకించాడు కనుక మనం కూడా ఏం చేయాలి తెలుసా, తెలియనటువంటి అనేక మందికి ఈ శుభవార్తను తీసుకువెళ్ళి వారిని కూడా దేవునిలోకి మనం నడిపించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దయచేసి అందరికీ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.